ఏమైంది ఆరాధ్యకి? ఏమైందని బామ్మ అయితే చాలా కంగారుగా వస్తూ ఉంటుంది. ఆరాధ్య అయితే జ్వరంతో వణికిపోతూ ఉంటుంది. అలా ఆరాధ్య జ్వరంతో వణికిపోయేసరికి అమ్మ, అమ్మ అనైతే కలవరిస్తూ ఉంటుంది. అమ్మ, అమ్మ అని కలవరిస్తూ ఉంటే ఆరాధ్య దగ్గరకైతే అక్షయ్ వస్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మ ఎందుకమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని అనేసరికి అక్షయ్ అయితే ఆరాధ్యని ఎత్తుకుంటూ ఉంటాడు. అక్షయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి పార్వతి అడుగుతూ ఉంటుంది. నాకు అని చెప్పేసి అడిగేసరికి ఆరాధ్యనైతే అక్షయ అవని దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి ప్రణతి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రా అని చెప్పేసి అనేసరికి అవని దగ్గరికి అయితే ఆరాధ్యని దింపుతూ ఉంటాడు. అది చూసి ఏంటి ఆరాధ్యని తీసుకొచ్చారు, అయినా ఆరాధ్యకి ఏంటి ఒళ్ళు కాలిపోతుంది అని అడిగేసరికి ఆరాధ్య నాన్న నువ్వు కూడా ఇక్కడ ఉండు అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి నువ్వు అమ్మ కావాలన్నావు కాబట్టి అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను, నేను ఉంటానని రాలేదు ఇక్కడికి అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆరాధ్య అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పద నీకు తడిగుడ్డు పెడతాను అని చెప్పేసి అయితే అవని అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అవని ఆరాధ్య నీ దగ్గర ఉంటే అమ్మని తనుస్తుంది, ఇక్కడ ఉంటే నాన్నని తనుస్తుంది, ఎందుకురా తనని మీ ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు, మీ ఇద్దరు కలిసి ఉంటే ఏ బాధ లేదు కదా అని అక్షయ్తో అయితే రాజేంద్ర ప్రసాద్ అనేసరికి రాజేంద్ర ప్రసాద్ కాసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఒకసారి దాని గురించైనా మీరు ఆలోచించి కలిసిపోండ్రా అని చెప్పేసి ఆ రాజేంద్ర ప్రసాద్ అనేసరికి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ చాలా కోపంగా ఇక్కడ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి కమల్ కమల్ అని గట్టిగా కేక వేస్తూ సాఫీగా పడుకుని ఉన్న కమల్ని తీసుకొని వాడిని గట్టిగా తీసుకొని కమల్ని అయితే కొడుతూ ఉంటాడు. అక్షయ్ ఆగురా, ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, వాడిని ఎందుకు కొడుతున్నావు అని పార్వతి అంటుంది. ఇంకా అయినా పట్టించుకోకుండా అక్షయ్ అయితే ఆ కమల్ని కొడుతూ ఉంటాడు. అది చూసి పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. నువ్వు ఎంత పని చేస్తావురా అని చెప్పేసి అనేసరికి కమల్ అయితే బొగ్గు మీద చేయి వేసుకుని అలా చూస్తూ ఉంటాడు. ఇక చాలా కోపంగా అయితే అక్షయ్ అయితే కమల్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక కమల్ అయితే అలా అక్షయ్ కసి చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందిరా, వాడిని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అక్షయ్ పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ వాడేం చేశాడా అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆరాధ్యకి ఏం జరిగిందా అని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అవని.